అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్కు తోడు ఆ దేవుడు ఈ కోట్ల మంది పేదలు, ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఒక్క జగన్ మీద